వల్లభనేని వంశీ ఒకప్పుడు రాజకీయాలను హీట్ చేయాలంటే వెనువెంటనే వినిపించే పేరు. తాను అనుకుంటే ఎంతటి వారిపైన అయినా స్థాయి కూడా చూడకుండా అసభ్య పదజాలంతో విరుచుకుపడే పర్సనాలిటీ. పొలిటీషియన్ అనడం కంటే ఒక రౌడీ అని పిలవచ్చేమో అన్నట్లుంటుంది ఆయన బిహేవియర్. సరే, ఇక ఇవన్నీ పక్కన పెడితే ఆ పేరు రోజురోజుకి రాజకీయాల్లో కనిపించకుండా పోతోందా? వల్లభనేని వంశీ పొలిటికల్ కెరియర్కు ఫుల్ స్టాప్ పడనుందా అన్న విషయాలపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. వల్లభనేని వంశీ మోహన్ అతి సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి కార్యకర్త కంటే పరిటాల అనుచరుడిగా, కొడాలి నాని స్నేహితుడిగా, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం పెంచుకుని 2009 ఎన్నికల్లో ఎంపీ టికెట్ పొందారు. కానీ లగడపాటి చేతిలో ఓడిపోయారు. 2014లో కేశినేని నాని పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో కేశినేనికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వంశీ కోసం దాసరి బాలవర్ధన్ రావు వంటి వారిని పక్కన పెట్టి మరీ టికెట్ ఇచ్చారు. 2014లో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే దుట్టా రామచంద్రరావు స్థానికంగా ఆయనకున్న పేరు కారణంగా వంశీకి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో స్వల్ప తేడాతో వంశీ గెలిచారు. ఒకప్పుడు ఓ రేంజ్ లో చక్రం తిప్పి ఆ తర్వాత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి చివరికి అధిష్టానానికి తలనొప్పిగా మారిన వంశీ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా మారాడు. టీడీపీని వీడి వైసీపీ సానుభూతి పరుడిగా మారారు. దీని పర్యవసానంగా 2024 ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం కూటమి ప్రభుత్వం హయాంలో వంశీపై 11 కేసులు నమోదు చేసి జైలుకు పంపింది. వివిధ కేసుల్లో కొంతకాలం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆయన బయటకు రావడంతోనే ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అదేంటంటే వైసీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేస్తారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైసీపీకి రాజీనామా చేయడమే కాదు, మొత్తంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంశీ కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ వరుసగా 2 సార్లు తెలుగుదేశం తరపున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో విజయం తర్వాత అప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ గూటికి చేరారు వల్లభనేని వంశీ. అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలతో చెలరేగిపోయారన్న ఆరోపణలతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన వంశీపై ఆ తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టేసింది. ఈ కేసులో వంశీకి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది. వంశీపై దాదాపు 11 కేసులు నమోదు కాగా 140 రోజుల పాటు జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడితో పాటు నకిలీ ఇళ్ల పట్టాలు, భూముల కబ్జా వంటి కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఈ కేసుల్లో రిమాండ్ ఖైదీగా 5 నెలల పాటు విజయవాడ జిల్లా జైల్లోనే వంశీ ఉన్నారు. వంశీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం జైలు జీవితం, పెరిగిపోతున్న రాజకీయ ఒత్తిడుల కారణంగా వంశీ వైసీపీకి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. అంతేకాకుండా ప్రజా జీవితం నుంచి కూడా రిటైర్ కావాలని, రాజకీయాలకు పూర్తిగా దూరం అవ్వాలని వంశీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వంశీ కుటుంబం నుంచి కూడా ఈ దిశగా ఆయనపై ఒత్తిడి ఉందంటున్నారు. వంశీ జైల్లో ఉన్న సమయంలో వైసీపీ నాయకత్వం ఆయన భార్యను రాజకీయంగా క్రియాశీలంగా ఉండాలని కోరినప్పటికీ ఆమె సుముఖత వ్యక్తం చేయకపోవడమే వంశీ కుటుంబం ఇంకెంత మాత్రం వైసీపీతో కలిసి పయనించేందుకు అవకాశం లేదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు.
వంశీ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఒత్తిడి కారణంగా వైసీపీకి గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి కారణమంటున్నారు. మరి వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.